ఈ రష్యా దేశాన్ని ఏమనాలండి, పుతిన్ గారు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి అండి. చూడండి, వీళ్ళు తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా భారత్కి బెనిఫిట్ అయ్యేలాగే ప్రవర్తిస్తున్నారు. చెప్తున్నాం కదా, తెలుసో తెలియకో అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలాగైనా ఉండొచ్చు, ఫైనల్గా బెనిఫిట్ మాత్రం అడ్వాంటేజ్ మాత్రము భారత్ వైపే ఉంది. అది మీరు డిస్కౌంటెడ్ ఆయిల్స్ అనొచ్చు. నిన్న మాట్లాడాను, చైనా వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేశాడు. మనము ఏకంగా 21,40,000 టన్నుల మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్స్ రష్యా నుంచి తెప్పించుకుంటున్నాము. అలాగే సుఖాయ్ విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ అనండి, అప్గ్రేడేషన్ అనండి, స్పేర్ పార్ట్స్ అనండి, రష్యా వాళ్ళ దగ్గర ఎవరు కొనడం లేదు. వీళ్ళందరూ భారతదేశం దగ్గరికి వచ్చి దయచేసి రిపేర్లు చేసి పెట్టండి, స్పేర్ పార్ట్స్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి ఎన్నో దేశాలు, అది మీరు మలేషియా అనండి, ఇండోనేషియా అనండి, మీకు ఇంకా అర్మీనియా అనండి, వీళ్ళందరూ కూడా ఇండియా దగ్గరికి రావడం. అంటే ఓవరాల్గా మీరు చూసారనుకోండి, రష్యా వాళ్ళు చెయ్యలేని పనులంతా కూడా భారతదేశం ద్వారా వాళ్ళు చేయించుకుంటున్నారు. ఫైనల్గా అర్మీనియాకు కావలసిన ఆయుధాలంతా కూడా ఒకప్పుడు రష్యా వాళ్లే ఇచ్చేవాళ్ళు, ఇవాళ భారతదేశం ఆయుధాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి విపరీతంగా పెరగడాన్ని మనం చూస్తున్నాం. సో ఇవాళ కామెడీ ఏంటంటే, ఈ రెడ్ సీ, ప్రతిరోజు నేను రెడ్ సీకి సంబంధించి ఒక వార్త మాట్లాడుతూనే ఉన్నాను. ఇవాళ అమెరికా వాడు ఏం చేశాడు అంటే, ఈ రెడ్ సీ దగ్గర ఒక 10 దేశాల డిఫెన్స్ ఫోర్స్ని అంటే నేవల్ ఫోర్సెస్ని వాడు సిద్ధం చేశాడు. ఎందుకు? ఈ హూదీ రెబల్స్ అనేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ ఒక కార్గో వెసల్ అయినా కానివ్వండి, మీకు ఇజ్రాయెల్ దాకా వాళ్ళు రాకూడదు. ఇజ్రాయెల్లో ఈలెట్ పోర్ట్ అని ఉంది, చాలా బిజీగా ఉండే ఒక పోర్ట్. అంటే హైఫా పోర్ట్ కన్నా చాలా చిన్నది, కానీ ఇజ్రాయెల్కు కావలసిన ఇంపోర్ట్స్ అంతా కూడా ఇక్కడే జరుగుతాయి. అంటే ఇజ్రాయెల్కి ఏమైనా కార్లు కావాలన్నా, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కావాలన్నా, యూరోప్ నుంచి రావాలి అన్నప్పుడు ఈ ఈలెట్ పోర్ట్ అనబడే ఇక్కడికే వస్తాయి. సో ఈ హౌదీ రెబల్స్ ఏమన్నారంటే, ఒక షిప్ కూడా ఇజ్రాయెల్ సముద్ర తీరాల దాకా, మెడిటరేనియన్ అంటే రెడ్ సీ దాకా మేము రానివ్వము. అంటే ఇజ్రాయెల్ యొక్క ఎకానమీని దెబ్బ కొడితే, వాళ్లను ఆర్థికంగా దెబ్బ కొడితే, వాళ్ళ ట్రేడింగ్ని నిలిపివేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు దారిలోకి వస్తారు అని చెప్పి ఈ హౌదీ రెబల్స్ భావించారు. దాంతో ప్రపంచంలో ఎక్కడా కూడా, ఇప్పుడు నార్వే నుంచి మొన్న ఒక షిప్ వచ్చింది, ఇమీడియట్ దాడులు, డైరెక్ట్ రాకెట్స్ పెట్టి దాడులు చేయడము, ఆ షిప్ అక్కడికక్కడ ఆగిపోవడం. అలాగే మొన్న లిబియా నుంచి ఇంకొక షిప్ ఇజ్రాయెల్లోకి వస్తుంది, సూజ్ కెనాల్ దగ్గరికి వస్తుందంటే దాడులే, ఇంకా డైరెక్ట్ అటాక్సే. సో అలాంటప్పుడు భారత్ భయపడింది. ఇప్పుడు అమెరికాతో కలవాలా అంటే అమెరికా వైపు నుంచి విపరీతమైన ఒత్తిడి అండి. మీరు యాంటీ హౌదీ స్టాన్స్ తీసుకోవాలి, ఎందుకు మీ వ్యాపారము కూడా ఇబ్బందులో ఉంది, కాబట్టి భారత్ మాతో కలువు, 10 దేశాలు కలిసినప్పుడు నీకు ఏమిటి ప్రాబ్లం అని మన మీద ఎంత ప్రెషర్ పెట్టాలంటే అంత ప్రెషర్. కానీ మనకు ఈ స్ట్రాటజీ అంతా బాగా తెలుసు. ఒక్కటి ఫ్రెండ్స్, యుద్ధము చేయడం వేరు, తీవ్రవాదులను ఎదుర్కోవడం వేరు. తీవ్రవాదులు అనేవాళ్ళు గరిలా వార్ఫేర్లో ఎక్స్పర్ట్స్గా ఉంటారు. వాళ్ళు వస్తారు, మీ మీద దాడులు చేస్తారు, పారిపోతారు. యుద్ధము అనేది అలా జరగదు. ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ని చూసారనుకోండి, మైటీ యుఎస్ఎస్ఆర్ ఏం చేయగలిగారండి? ఏమీ లేదు. తరువాత అమెరికా వాడు నాటో దళాలను తీసుకొచ్చాడు, ఏమైంది? ఫైనల్గా ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఒక విడి స్ట్రాటజీ అనేది మీకు ఉండాలి. ఇదంతా కూడా అజిత్ దోవల్ డాక్టరైన్ చదివితే ఆయన ఇవన్నీ పోయిన వీడియోలో మాట్లాడారు. పిఓకేని సాధించడానికి భారత్ ముందు ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదగాలి, అప్పుడే మనం ఈ పని చెయ్యగలం అని క్లియర్గా మోదీ గారికి చెప్పాడు. సో ఇవాళ అదే స్ట్రాటజీ, మనము డైరెక్ట్గా యాంటీ హౌదీ అనబడే ఈ ఫోర్స్లో జాయిన్ అయ్యామనుకోండి, అరబ్ దేశాలంతా మనకు వ్యతిరేకంగా మారిపోతారు. మోరోవర్ అమెరికా వాడు మిడిల్ ఈస్ట్కు వచ్చి రెడ్ సీ వద్ద యుద్ధము చేయాల్సిన అవసరం వాడికి లేనే లేదు. వాడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాడంటే అక్కడ వరకే. కావాలనేసి అంటే యుద్ధాన్ని కొనసాగించడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ అనేది అమెరికా వాడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇవాళ అమెరికా అంటున్నాడు, కెనడా అంటున్నాడు, ఇటలీ అంటున్నాడు, యూకే, వీళ్ళందరినీ కలుపుకొని మనము ఈ హౌదీ రెబెల్స్ మీద యుద్ధము చేద్దాము అని అంటున్నాడు. కుదురుతుందా? కుదరదు. ఇది ఒక అట్టర్ ఫ్లాప్ షో అని చెప్పి హౌదీ రెబెల్స్ చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వాళ్ళు మీ మీద దాడులు చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇలాంటి ఒక సిట్యుయేషన్లో భారత్ ఇరుక్కుపోకూడదు. మనం ఏం చేశాము? మన యొక్క యుద్ధ నౌకలను అరేబియా సీకి పంపించాం.
అక్కడ ఎక్కడా కూడా ఈ హౌదీ రెబల్స్ లేదా మీకు ఇలా సొమాలియా పైరేట్స్ సముద్ర దొంగలు వీళ్ళు ఎవరు మన వాణిజ్య నౌకలకు ఇబ్బంది కలిగించని విధంగా మనం ఒక ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఇవాళ అమెరికా వాడు మాతో జాయిన్ అవ్వు, ఈ యుద్ధంలో నువ్వు పాలు పంచుకో, ఇదే మాట్లాడుతున్నాడు. ఆఖరికి మనం ఎలా చెప్పామంటే అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇదంతా మేము గమనిస్తున్నాము, ఇలాంటి చిన్నా చితక వ్యవహారాలు మాకు వద్దు. మరి ఏం చేస్తారండి? 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇండియా హ్యాండిల్ చేయాలి. సూజ్ కెనాల్, రెడ్ సీ, మీకు ఇక్కడ ముంబై అలాగే ముంద్రా పోర్ట్, ఇక్కడ దాకా జరిగే వ్యాపారాన్ని మీరు ఎక్కడా కూడా డిస్టర్బెన్సే లేకుండా మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. మరి ఎలా ఈ పని మనం చెయ్యగలము? అమెరికా వాడు చేస్తాడా, యూకే వాడు మనకు సహాయం చేస్తాడా, లేదా ఇజ్రాయెల్ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారా అంటే నథింగ్ అండి. ద వన్ అండ్ ఓన్లీ పుతిన్, వన్ అండ్ ఓన్లీ రష్యా మన బిగ్ బ్రదర్. ఎస్, మేము మీకోసం ఉన్నాము అంటే రష్యా నుంచి ఒక క్రూడ్ ఆయిల్ కార్గో కంటైనర్ ఇండియా వైపు వస్తుంది అనుకోండి, మీకు రెడ్ సీ దగ్గర రెడ్ కార్పెట్ అండి. ఇది ఎలా ఉందంటే హౌదీ రెబల్స్ సల్యూట్ కొట్టి వెళ్ళండి బాస్ అని అంటాడు. రష్యా జెండా కనిపిస్తుంది, భారత్ జెండా అక్కడ కనిపిస్తుంది. ఒక తీవ్రవాది కూడా అటువైపు చూడడు, ఒక చిన్నపాటి మిజైల్ ఒక డ్రోన్ కూడా వాడడు. ఒరే అది రష్యాకు సంబంధించిన కార్గో షిప్, వాళ్ళని వెళ్ళనివ్వు. సూజ్ కెనాల్, రెడ్ సీ, ముంబై, ముంద్రా పోర్ట్ సైలెంట్గా మొన్నటికి మొన్న వరకు ఈ షిప్పులంతా స్మూత్గా రావడం చూసి ముందు మన అధికారులు ఆశ్చర్యపోయారు. అంతంత పెద్ద యుద్ధము జరుగుతుంది, రెడ్ సీ దగ్గర ఇంత దాడులు జరుగుతున్నప్పుడు ఈ షిప్పులు ఎలాగ ఇంత స్మూత్గా ముంబై దాకా వస్తున్నాయి, ముంద్రా పోర్టు దాకా ఎలా వస్తున్నాయి? ఎవరికి అర్థం కాలేదు. ఏమిటి అంటే ఇక్కడే పుతిన్ యొక్క మాస్టర్ ప్లాన్. మీకు ఇరాన్కి క్లియర్గా చెప్పాడు, నేను ఇండియా నీ మిత్రదేశం కాబట్టి మా షిప్పులకు ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. మరి ఇరాన్ వాళ్ళు చెప్తే మీకు హౌదీ రెబల్స్ వింటారా అంటే హౌదీ రెబల్స్ దగ్గర ఉండే ప్రతి ఒక్క హెలికాప్టర్, ప్రతి ఒక్క రాకెట్ లాంచర్, ప్రతి ఒక్క మిజైల్ ఇది ఇరాన్ వాళ్ళు ఇచ్చినదే. ఇరాన్ వాళ్ళే వాళ్ళ బాసులు. ఇరాన్ ఎలా చెప్తే అలాగే హౌదీ రెబల్స్ నడుచుకుంటారు అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. కాబట్టి పుతిన్ గారు డైరెక్ట్గా ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఇలాగ మాకు భారత్ మధ్య ఈ ఆయిల్ వ్యాపారం అనేది ఉంది, మాకు ఇది చాలా చాలా ముఖ్యము, కాబట్టి మీ తీవ్రవాదులకు చెప్పండి ఇలాగ మా విషయంలో దయచేసి వాళ్ళు కలిగించుకోకూడదు, మా షిప్పుల మీద ఎటువంటి దాడులు జరగకూడదు అంటే ఇమీడియట్గా ఇరాన్ వైపు నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడము. ఏంటి అన్సరుల్లా రెసిస్టెన్స్ అంటారు, అబ్దుల్ మలిక్ వీళ్ళ నాయకుడు అతను స్వయంగా చెప్తున్నాడు అమెరికా వాళ్ళ మిత్ర దేశాలను మేము విడిచిపెట్టము, ఇజ్రాయెల్తో ఎటువంటి ట్రేడ్ జరగకూడదు, కానీ రష్యా నౌకలు అంటే రష్యాకు సంబంధించిన నౌకలు రెడ్ సీలో ఎక్కడ కనిపించినా మా వైపు ఎటువంటి అటాక్స్ అనేవి ఉండవు, వాళ్ళని మేము స్వాగతిస్తున్నాము, వాళ్ళని సురక్షితంగా భారత్ దాకా మేము పంపిస్తాము, ఇందులో ఎటువంటి తేడా లేదు అంటున్నారు. అంటే ఇక్కడ కూడా చూడండి, మనకు ఇబ్బంది అన్నప్పుడు రష్యానే మనతో ఉంటుంది, వాళ్ళే మనతో నిలబడుతున్నారు. కాబట్టి మనము 100% రష్యాకి పుతిన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇవాళ కూడా ఇండియాకు సురక్షితంగా రావడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ సిట్యువేషన్, ఒక అద్భుతమైన ఒక విషయము. మరి దీన్ని చేసి చూపించిన రష్యాను పుతిన్ని మనం ఏమనాలి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.